ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో బీజేపీ ఒక రకంగా టీడీపీకి గట్టి షోక్ ఇచ్చిందని అనుకోవాలి మనం. ఇదేందంటే ఏ రకంగా అంటే టీడీపీ సహజంగా జనసేనకు ఒకటి కేటాయించింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని గెలిపించిన ఇప్పుడు ఆయన గెలిపించిన దానిలో ప్రధాన కారకుడు ఆయనకు వెన్నుంటి ఆయన ప్రచారం చేసి పెట్టిన వర్మ గారికి ఫస్ట్ ఎమ్మెల్సీగా ఈయన పేరే డిక్లేర్ చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే వర్మ గారికి అక్కడ మొండి చేయి చూపించి యాజ్ యూజువల్‌గా చంద్రబాబు గారు తన సహజ శైలిలో ఆహ్, ఎవరు నమ్ముకున్న వాళ్ళని ఎట్లా ముంచుతాడో అట్లా ముంచడం జరిగిందాయన. తర్వాత సోము వీర్రాజు గారిని బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. ఆఖరి క్షణంలో సోము వీర్రాజు గారు 14 నిమిషాల ముందే నామినేషన్ ఎయటం జరిగింది. అయితే ఇది లాస్ట్ టైమ్‌లో ఆర్ఎస్ఎస్ భావజాలము మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన సోము వీర్రాజు గారు బీజేపీ అభ్యర్థిగా ఆయన ఎలక్ట్ చేయటము, టీడీపీ గాని వీళ్ళు దాన్ని కొంచెం అంటే ఇప్పుడు టీడీపీలో చాలామంది లీడర్లు బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలలో సుజనా చౌదరి గాని, సీఎం రమేష్ వీళ్ళు బీజేపీ నుంచి గెలిచారు. ఆల్రెడీ వీళ్ళు అంతకుముందు టీడీపీ నుంచే బయటికెళ్ళి బీజేపీలో చేరారు. కానీ మైండ్ సెట్ మాత్రం టీడీపీదే ఉంటుంది. ఎందుకంటే ఆహ్, ఫస్ట్ నుంచి వాళ్ళు టీడీపీలోనే పుట్టి పెరగటం జరిగింది కాబట్టి. అలానే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారు సోమవీర్రాజు అభ్యర్థిత్వం పట్ల ఆమె కూడా సుముఖంగా ఉన్నట్టు లేదు. ఆమె ఢిల్లీ పార్లమెంట్ సెషన్‌లో ఉంటే అక్కడి నుంచి సంతకం కోసం ఆమెని హుటాహుటిన ఇక్కడికి పంపించడం జరిగింది. అలానే ఆమె లేట్ చేయటం గానీ, ఇక్కడ పరిణామాలు వీళ్ళు టీడీపీని బీజేపీ పెద్దలు నమ్మే పరిస్థితి లేదు గాబట్టి, వీళ్ళు ఆఖరి క్షణంలో ఏమైనా చేస్తారని, ఇక్కడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాశీ విశ్వనాథ్ గారికి బీ ఫార్మ్ మీద సంతకం చేసే అధికారం ఇవ్వటము, అది ఈసీకి గూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏలూరు ప్రోగ్రామ్‌కెళ్తే ఆయన గూడా వెనక్కొచ్చి సోమవీర్రాజు గారి బీ ఫార్మ్ మీద సంతకం పెడతాం. అట్లానే రాష్ట్ర కార్యాలయంలో బీ ఫార్ములు గూడా అందుబాటులో లేకపోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయంలో. ఇది గూడా ఒక రకంగా హాస్యాస్పదం. ఎందుకంటే, ఇది ఒక ప్లాన్ ప్రకారం సోమవీర్రాజు గారికి అభ్యర్థిత్వం దక్కకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో అంటే పురంధరేశ్వరి గారు గూడా ఆయన ఆమెకి మరిదే కాబట్టి బాబు గారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దానికి ముందు నుంచి కూడా పురంధరేశ్వరి గారు మరిది గారికిను టీడీపీకి ఫేవర్‌గా ప్రవర్తించడం బిగిన్ చేశారు. అది మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజుకి కూడా బీజేపీ అధికారంలోకొచ్చి 10 నెలలు అయిన తర్వాత ఆమె మన రాష్ట్రం నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యి గూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి బీజేపీ బలం పడటానికి ఎటువంటి చర్యలు గాని, ఆమె కార్యకలాపాలు గాని ఏవీ లేకపోవటం బీజేపీ పెద్దలు గూడా గమనించడం జరిగింది. అలానే నిజాయితీపరుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సోమవీర్రాజు గారు పాలిటిక్స్‌లో ఆయన నిక్కచ్చిగా ముక్కుసూటితనంగా మాట్లాడాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని గూడా ఆయన చాలా పరుషమైన మాటలతో విమర్శించడం జరిగింది. ఈ కారణంగా టీడీపీకి మింగుడు పడని సోము వీర్రాజు గారిని, అలానే బీజేపీలోనే ఉన్న రాష్ట్ర మా అధ్యక్షురాలు పురంధరేశ్వరికి గూడా పడని సోము వీర్రాజు గారిని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నుంచోబెట్టడం జరిగింది. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి చెక్ పెట్టడమే. అలానే పురంధరేశ్వరి గారికి గూడా ఆమెను గమనిస్తూ ఆమెకు గూడా చెక్ పెట్టడమే అనుకోవాలి. ఇక సోము వీర్రాజు గారి విషయానికొస్తే ఎప్పుడు ఆయన నిక్కచ్చిగా ఉండే మనిషి, నిజాయితీపరుడు. పాలిటిక్స్‌లో ఆయన సంపాదించుకోవడం అది లేదు. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ ఒక ఎజెండాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకెళ్ళే ఉద్దేశం మనకు కనబడుతుంది. ఏందంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా రెడ్లు, కమ్మల మధ్యలోనే జరుగుతూ ఉంది మొదటి నుంచి. ఈ రెడ్లు గాని, ఇటు కమ్మలు గాని ఒకళ్ళు పోతే ఒకళ్ళు అధికారంలోకి రావటం జరుగుతుంది గత 40 సంవత్సరాల నుంచి. అయితే ఇప్పుడు బీజేపీ ఒక ప్లాన్‌తో జనసేన పవన్ కళ్యాణ్‌ని ఒక రకంగా ఈ సనాతన ధర్మం అని కొత్తగా ఒక వేషం వేసుకొని ఈ రకంగా సనాతని అని చెప్పి తిరగటం గాని, ఆ వేషధారణ గాని ఇవి కూడా బీజేపీ యొక్క వాళ్ళ సలహాలు, సంప్రదింపులతోని చేస్తున్నట్టు గూడా మనకి చూస్తే ఆ సందేహం రాక మానదు. రెండోది సోము వీర్రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు. సౌమ్యరాజు గారు ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నారు. సో, పవన్ కళ్యాణ్‌ని వీళ్ళు దువ్వి
ఈ రకమైన దీంతో ముందుకు తీసుకెళ్ళటము, ఆయన్ని ప్రొజెక్ట్ చేయటము. తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్, అలానే సోము వీర్రాజు గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినాయన. అట్లానే వీళ్ళు బీజేపీ స్ట్రాటజీ ప్రకారం ఇటు టీడీపీ, ఇటు వైసీపీ రెడ్లు పార్టీలుగా ఉండి, ఈ 2 కులాధిపత్యం మధ్యలో కాపులని అధికారానికి చేరువ చేసి, ఆ రకంగా బీజేపీ గెయిన్ అవ్వాలి కాబట్టి కాపుల్ని రెచ్చగొట్టి, కాపుల్ని దగ్గరికి తీసి, కాపుల ద్వారా వీళ్ళు రాజ్యాధికారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టాలనే ఒక మాస్టర్ ప్లాన్‌తో వీళ్ళు ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది. ఇక ముందు చూద్దాం వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందో, రాను రాను సోము వీర్రాజు గారి యాక్టివిటీ ఎలా ఉంటుందో చూడాలి. జై హింద్.